హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్. మనము పండుగ సందర్భంగా 3 రకాలు అంటే కొబ్బరి బొబ్బట్లు, తర్వాత పూర్ణం బూరెలు, సేమ్ బ్యాటర్తో పునుగులు. మరి ఇవి పండుగ రోజైనా చేయొచ్చు, లేదు ఈవినింగ్ స్నాక్ చేయొచ్చు, లేదు మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. మొదట భక్ష్యాలకి 2 కప్పుల గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మనము సాఫ్ట్గా పిండి కలపాలి. కలిపేటప్పుడు 2 నుంచి 4 టీ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే మనకు పిండి బాగా సాఫ్ట్గా ఉంటుంది. అది మాత్రం 2-3 గంటలు నానితే బాగుంటుంది. ఇక వీటిలోకి ఇప్పుడు మనము కొబ్బరి తురుము, బ్రౌన్ పార్ట్ తీసిన కొబ్బరి 1.5 కప్పు ఉంది, అది గ్రైండ్ చేస్తే 2 కప్పులు అవుతుంది. ఇప్పుడు మొదట ప్యాన్లో 3/4 కప్పు బెల్లం పొడి వేసిన, మీరు తురుము అయితే 1 కప్పు వేసుకోండి. కొద్దిగా నీళ్లు వేసి, ఇది పాకంతో పని లేదు, మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి వేసుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కలపాలి. 1/2 కప్పు పుట్నాల పొడి తెలిసే ఉంటుంది కదా, అది 1/2 కప్పు పుట్నాల పొడి, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడరు, 2 టీ స్పూన్ల నెయ్యి వేసి మనం ఇలా చల్లారాక ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు పిండి బాగా నానింది. దీన్ని కూడా మనము, మీకు మందంగా ఉండాలంటే పిండి క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి, నేనైతే ఈక్వల్గా తీసుకున్నా. మనకు గోధుమ పిండి కాబట్టి ఈక్వల్గా, అదే మైదాతో చేస్తే పిండి ఇంకా తక్కువగా కూడా తీసుకోవచ్చు. ఇక ఆ విధంగా మనం సీల్ చేసిన తర్వాత, ఇక పల్చగా రావడానికి మీరు 2 పాలిథిన్ కవర్లైనా తీసుకోండి, లేదు బటర్ పేపర్ అయినా తీసుకోండి. మీకు కనిపించాలని చెప్పి నేను పైన మాత్రం పాలిథిన్ కవర్ తీసుకున్నా. ఇలా పెట్టి మనం చేత్తో రుద్దినా కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. వీలు కాని వాళ్ళు అలా చపాతీ కర్రతో మనము స్ప్రెడ్ చేయొచ్చు. ఇక ఫైనల్గా రాయలసీమ వైపు వాళ్ళకి తెలిసే ఉంటుంది, భక్ష్యాలంటే పైన ఖచ్చితంగా గసగసాలు వేస్తారు. ఇలా మనం అరచేతికి ఆయిల్ తీసుకొని మనము వేడెక్కిన ప్యాన్ పైన ఇక ఈజీగా వేసుకోవడమే. ఇలా మనము నెయ్యి కానీ నూనె కానీ వేసి 2 వైపులా తగిన విధంగా కాల్చుకుంటే మనకు పర్ఫెక్ట్ భక్ష్యాలు రెడీ అవుతాయి. అయితే ఇక్కడ చేత్తో వేయలేము అనే వాళ్ళకి మరొక పద్ధతి చూపిస్తా. ఇక్కడ మనం సేమ్ ప్రాసెస్లో ముందులాగే చేసుకోవడము. అయితే బటర్ పేపర్ని ఇలా ప్యాన్ పైన బోర్లు ఇచ్చినా కూడా ఈజీగా మనకు ఊడి వస్తుంది బోలిగా. అయితే 2 పాలిథిన్ కవర్ తీసుకుంటే మాత్రం కవర్ అలా వేయడానికి వీలు కాదు. ఇదే ప్రాసెస్లో విస్తరాకు మీద కూడా చేయొచ్చు. చూడండి, మీకు మధ్యలో కట్ చేసి చూపిస్తున్నా ఎంత పల్చగా వచ్చాయో. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు బూరెలు ఎలా చేయాలో చూద్దాం. అదే పిండితో మనము పునుగులు కూడా చేసుకుంటున్నాం. ఇక్కడ క్లిప్పు మిస్ అయింది. 1 కప్పు కందిపప్పు అరగంట నానిన తర్వాత 3 కప్పుల నీళ్లు పోసి 3 విజిల్లు కుక్కర్లో రానివ్వాలి. ఇక బ్యాటర్ కోసం 4 గంటలు నానిన 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు ఇడ్లీ రవ్వ, ఇది 1 గంట నానిన చాలు. 1 కప్పు బియ్యం పిండిలో తగినన్ని నీళ్లు కొద్దిగా చిలకరిస్తూ ఇలా తడిపి పెట్టుకోవాలి. ఇక నానిన మినప్పప్పులో కొద్దిగా నీళ్లు వేసుకొని మనము బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో నీళ్లు పిండేసిన ఇడ్లీ రవ్వ, తర్వాత బియ్యం పిండి వేసి మనము బ్యాటర్ ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన కందిపప్పులో 1 కప్పు బెల్లం వేస్తే మనకు అది బాగా మెల్ట్ అవుతుంది. దాన్ని ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఇది ఇలాగైనా మీరు చేయొచ్చు, పూర్ణాలకు ఉండ, లేదంటే ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఇంకొంచెం గట్టిపడే విధంగా. దీంట్లో కూడా 2 టీ స్పూన్ల పుట్నాల పొడి, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడరు, 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తే మనకు పూర్ణం రెడీ అయిపోతుంది. మరి బ్యాటర్ మనం 2ంటికి తీసుకున్నాం కాబట్టి కేవలం 1/2 మాత్రం ఒక బౌల్లోకి తీసుకొని 1 టీ స్పూన్ చక్కెర, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తే పైన లేయర్ చప్పగా లేకుండా ఉంటుంది. ఇక దాంట్లో ఆ బ్యాటర్లో మనం చేసుకున్న ఉండను ముంచి కేవలం మునివేళ్ళతో వేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా బూరెలు రెడీ అవుతాయి. ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లో వేడెక్కాలి. తర్వాత వాటిని వేస్తానే మీరు కదపకూడదు. ఈ విధంగా బూరెలు పైన క్రంచీగా చల్లారినా కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు చూస్తుంటేనే లేయర్ ఎంత పలచగా వచ్చిందో అర్థమవుతుంది కదా.
మరి ఇదే బ్యాటర్తో మనం పునుగులు కూడా చేసుకుందాం ఈవినింగ్ టైం స్నాక్స్కి. మరి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాగా అంటే మనం తీసుకున్న బ్యాటర్లో తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని మార్నింగ్ బూరెలు చేసిన బాణలీలోనే ఇలా పునుగులు వేసుకోవడమే. ఇలా మరి ఉదయం కొట్టిన కొబ్బరికాయ ఉంటుంది, మరి దాంతోనే మనం ఈవినింగ్ కొబ్బరి చట్నీ చేయొచ్చు, మరి లేదంటే పల్లీ చట్నీ, టమోటా చట్నీ, ఇవి వీటికి బెస్ట్ కాంబినేషన్. ఈ విధంగా ఉగాది శ్రీరామనవమికి భక్షాలు, పూర్ణాలు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.